యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావిలి కాయవారు మేలుకొనిగా. మీరు ఎక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకున్నారు. కష్టార్జితమైన ఆహారము కాబట్టి ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వాళ్ళకి ఇచ్చుచున్నారు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవుడు తెలియజేసిన ఈ వాక్యము సౌజన్యంలో నెరవేర్చి ముందుకు నడిపించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లింతును. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రతి సమయంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే జాన్ మినిస్టర్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, వారిని మీరు ఆశీర్వదించారు. విడివిడిగా ఉన్న వారిని వివాహ వ్యవస్థ ద్వారా వారి భర్తలుగా మీరు ఆ ప్రియబిడ్డలను మీ మహిమలో వారిని జత కలిపి ముందుకు నడిపిస్తూ వస్తూ ఉన్నటువంటి క్రమంలో వారి పట్ల మీరు జరిగించవలసిన దీవెన మీరు అనుగ్రహిస్తూ ఆ కార్యాలను మీరు ముందుకు నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి విధానాలు చెల్లిస్తున్నాం. అలనాడు అవును ఆదామును మీరు జత కలిపి వారికి ఇచ్చిన వాగ్దానం, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రతి మనిషి ఎడలా మీరు నెరవేరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే దేవా, బిడ్డల యొక్క వివాహ స్థితిని మీరు ఆశీర్వాదకరంగా మార్చి వివాహము ద్వారా భార్య భర్తలుగా ఉన్నవారి పట్ల మీ కృపను గురించి గర్భఫలము ద్వారా ఆ బిడ్డలను మీరు ఆనందింపజేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయా సంకల్పంలో వారిని మీరు తండ్రిగాను తల్లిగాను మీ సంకల్పంలో మీరు మార్చిపోతూ మీ నడిపింపులో వారిని మీరు బలపరుస్తూ వచ్చినందుకు కొరకాయ వందనాలు చెల్లిస్తున్నాను. మరి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని 9వ మాసంలోనికి మీరు నడిపించినందుకాయ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు, గర్భఫలము మీ బిడ్డకు అనుగ్రహించి మొదలుకొని ఇప్పటి వరకు నీ దయలో, నీ కాపుదలలో, నీ సంరక్షణలో బిడ్డను మీరు బలపరుస్తూ నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి
వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభా లీలా సామ్యూల్ గారు, అలాగే మాథ్యూ అయ్య గారు, అలాగే వారితో పాటు అయినా మరి ఆప్తులైనటువంటి ప్రభా మరి మా ప్రియులు కలిసి సౌజన్యాన్ని తీసుకెళ్ళడానికి వచ్చినారు. వచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ బిడ్డ దేవుని దయలో కుటుంబ సభ్యుల యొక్క ఆశీస్సులతో నీ కృపకు పాత్రురాలు అవ్వాలని బిడ్డను పంపించడానికి వచ్చిన మా ఆప్తులైన కుటుంబ సభ్యులందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డను ఇప్పటి వరకు నీ దయలో, నీ కాపుదలలో మీరు బలపరుస్తూ నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఏ రోజుకు ఆ రోజు బిడ్డకు మీరు తోడై ఉండి బలపరచి క్షేమకరమైన డెలివరీ సమయం బిడ్డ పొందుకుని మేమందరము కలిసి నీకు కృతజ్ఞతావందనాలు చెల్లించు పర్యంతరము నీ కాపుదలను గురించి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా ఇప్పటి వరకు ఈ గృహంలో బిడ్డ ఉన్నది. అయా గృహం చుట్టూ నీ కాపుదలను గురించి ఏ రోజుకు ఆ రోజు నీ సహాయం కోరుకుంటూ అడుగులు ముందుకు వేస్తా వచ్చి ఈరోజు ప్రభా మరి బయలుదేరి క్రొత్త ప్రాంతంలోనికి వెళ్ళబోతా ఉన్నాం. క్రొత్త ప్లేసుల్లో నీ బిడ్డ నివసించబోతా ఉన్నాం. నీ బిడ్డ మార్గమంతట్లో కృపను గురించండి. నివసించవలసిన గృహముల చుట్టూ నీ కృపను గురించండి. వెళ్ళవలసిన హాస్పిటల్ విధానాలు, క్షేమకరమైన సమాచారం విని ప్రభా నీకు కృతజ్ఞతావందనాలు చెల్లించే విధంగా కృపద ఇచ్చాడు. దేవా గర్భఫలము విలువ పెట్టుకునేది కాదు, ఎవరో ఇస్తే సంపాదించుకునేది కాదు. దేవా మీరు అనుగ్రహించినది కోట్ల కంటే కూడా విలువైన ఫలము గర్భఫలము. మీరు అనుగ్రహించినటువంటి గర్భఫలమును బట్టి మీకు కృతజ్ఞతావందనాలు చెల్లించుకుంటాం. వీడి జీవితంలో జరగవలసిన కార్యాలను నిశ్చితానుసారంగా జరిగింపచేసి నీ నామానికి మాయం తెచ్చుకుంది. మరలా మేమందరము కలిసి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లించే విధంగా కృపను గురించి మహిమ పొందాలి. బిడ్డ దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నా ఫోన్ లేకపోతే అక్క ఇటు చూడక్క ప్రేమేడకల్ పట్టుకో, అది పట్టుకోండి చెరవ పక్క లేదు అట్లా ముగ్గురు పట్టుకోండి. అందరూ వస్తున్నారా? అదే కదా రండి, నువ్వు కూడా రారా తప్పుతారా ఎందుకండి ఏం కదరా ఏమైంది పిల్లని చేస్తారు. మీరు కూడా
ప్రార్థన చేస్తారు. ఒకదాన్ని ఒకటి ఆశీర్వాదండి. అంతా ఆమె నెరపలు వచ్చింది. ఆమె ఫోటో అది నెరపలేదు. తీసుకున్నారా? నాకొద్దు. తీసుకో తీసుకో. అది మనవటికని చేసిందంట. రావుగా ఉండే టేస్ట్ గా ఉంటుందిలే. కార్లో ఏడదంటే అమ్మ నీ పేరు అని చెప్పురా. నా పేరా రత్నకుమారి. మేము మాత్రం అబ్బాయి కావాలి. సెలవు పెట్టాను కదా మేడం. అప్లికేషన్ ఎందుకు ఇంకా ఒకటేగా ఉంది నాది. నా ఓడి పెట్టాను లేవుగా. నేను మన సెలవు కూడా పెట్టాను. మర్చిపోయారా? చెప్పానా లేదా?
మాడ జాగ్రత్త వాంటాయ మెట్లు కాడ గోపి ఎత్తుకో ఇష్టమైన సరే 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 జాగ్రత్త చెట్లు ఇటు అన్నాడు వాడ అటు నుంచి మళ్ళీ ముందు చిన్న విండో ఉంది. శివ ప్రార్థన గారు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ రాకపోకలేని యెహోవా నీకు తోడే నడిపించిన దాకా అనుభవించిన 121వ కీర్తన తీసుకొని హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ బిడ్డలు ప్రయాణం చేయబోతా ఉన్నారు. ఇజ్రాయిలులకు పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిపించినట్లుగా ప్రాణమై వెళుతున్న బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వమని వెళ్ళవలసినటువంటి గమ్యస్థానములకు క్షేమంగా చేరుకొని క్షేమ సమాచారంతో నీ కొందనాలు చెల్లించారు. ఇంకా ప్రభుత్వ చేసి మహిమ పొందాం. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.